హాయ్ హలో రైతులకు నమస్కారం. నేను మీ మునియా నాయక్. ఈరోజు భాగంగా 17వ తారీఖు మార్చి 2026 అంటే ఎండాకాలంలో అడుగుపెట్టేశాం. పూర్తిగా ఎండాకాలమే అనుకోవచ్చు. చివరి దశకైతే రావడం జరిగింది. సమయం వచ్చేసి 12 గంటల సమయం. ఈ ఎండ శాతం కూడా లెక్క చేయకుండా మొత్తం ఎక్కడెక్కడ మన సఫల్ భీష్మ 36 వేసుకున్న రైతులు ఉన్నారో వాళ్ళ కాడికి వెళ్తున్నా. ప్రతి చోట అయితే తిరుగుతున్నా. అన్ని చోట్ల తెలంగాణ ఆంధ్ర అని లెక్క చేయకుండా ప్రతి చోట అయితే తిరగడం జరిగింది. ఇక్కడ ఏ ఊరు ఏ విలేజ్ అనేది పూర్తిగా అడిగి డీటెయిల్ తెలుసుకుందాము. ఎన్ని ఎకరాలు తోట పెట్టారు, ఎలా పండబోతుంది, ఏ విధంగా క్రాప్ మనకు సెట్టింగ్ అయింది అనేది అడిగి తెలుసుకుందాము. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? బాణస్వామి అండి. బాణస్వామి. ఇక్కడ మీ విలేజ్? పాపకోలు గ్రామం, మండలం జులూరుపాడు మండలం, జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఓకే అండి. మీరు ఎన్ని సంవత్సరాల కాలంగా మీరు మిరప తోట వేస్తున్నారు? మిరప తోట అయితే ప్రస్తుతానికి అయితే ఏడే కొత్తగా వేస్తానండి. ఓకే, కొత్తగా వేసాను. కొత్తగా వేస్తాను. మా బామ్మూర్దులు పోకలూడు నుంచి వెళ్ళి నీరుడు వేసారండి. ఓకే. అయితే బంగ్లాపై తెచ్చిన విత్తనం నువ్వు మా ఏమంట రావాలని నన్ను తీసుకెళ్లారు. ఓకే. నన్ను తీసుకెళ్తే నేను కూడా ఒక 20 ప్యాకెట్లు తీసుకున్నా. ఓకే. ఎకరన్నరకి సరిపోద్దో అని నర్సరీలో ఇచ్చిన. ఓకే. మంచిగా వస్తుంది నారు. ఎకరన్నరకి ఏంగా ఒక 13 ఏళ్ళకి నారు కూడా అమ్ముకున్నా. ఓకే. బాగానే ఉంది. ఇంత మట్టికి అయితే మందులు కొట్టడం కానీ ఇక పెట్టుబడి అయితే ఒక 20 కట్టలు సుమారుగా వేసా. ఓకే. మందు కట్టలు. ఓకే. ఇక పై మందులు వారానికి 10 రోజులకు ఒకసారి కొడతా. ఓకే. 2 రోజులు 3 రోజులు కొట్టే అవసరం లేదు. నల్లి తగలదు. కనీసం గుబ్బ చెట్టు కూడా ఒకటి లేదు. చూసుకోండి ఎక్కడైనా. ఈడో చూసుకోండి ఎక్కడైనా. గుబ్బ చెట్టు లేదు. నల్లి కూడా తగలలే. అసలు రాలే. నల్లి కూడా ఇంటర్ కాలే. ఆ రకంగా అవుతుంది. ఎకరానికి వచ్చేసి 40 క్వింటలు పండింది మా బామ్మర్దులకి. నీకెంత పండుతుంది ఇప్పుడు? నాకు 40 వస్తుంది. బరాబర్ వస్తుంది. నమ్మకం ఉన్నది అంతే. ఎలా అనిపిస్తుంది నీకు? కాయ సైజు కూడా చివరి దాకా గింజలే ఉన్నాయి. బరువు ఉన్నది. ఓకే. లాస్ట్ కి ఎకరన్నర లేక 60 క్వింటలు అయితే తగ్గదు అస్సలు. ఎలా అంటున్నావు 60 క్వింటలు తగ్గదు? నాకు నేను మా బామ్మడి తోట నేను చూసా కాబట్టి సైజ్ హైట్ ఎదిగింది. వాళ్ళు కాయ కూడా అట్లా పడ్డది. దాని గురించి లెక్క కొంచెం అనుభవం తెలుసు కాబట్టి చెప్తున్నా. ఓకే. అది అంటే పోయిన సంవత్సరం మీ బామ్మర్దికి ఎలా కాసిందో నీకు కూడా యాస్టీస్ గా అలాగనే కాసింది. అది కొంచెం ఎక్కువ ఉన్నది. ఇది కానీ తక్కువ అయితే లేదు. అలాంటి ఎక్కువనే ఉంది కానీ తక్కువ అయితే లేదు. బావ కాబట్టి నీకు ఎక్కువ. ఇంకా కొంచెం బామ్మర్దులు కూడా వచ్చి చూశారు. బావ నీదే ఎక్కువ కాస్తుంది. ఏంది బావ నిరుడు మాది కంటే ఎక్కువ ఏంది మరి ధన్యవాదాలు. మరి నీ మంచి అమ్మాయి పెళ్లి కుదిరిందని అట్లా కాస్తుందా ఏందని వాళ్ళు చెప్తారు. ఓకే. మీ అమ్మాయి పెళ్లి కుదిరిందా? పెళ్లి కుదిరింది. ఓకే. మంచి ఆదాయం అయితే నీకు సెట్ అవుతుంది. సెట్ అవుతుంది. ఓకే. అదే విధంగా చూస్తే ఇప్పుడు ఈ మొత్తం కాయ అంతా పండింది కదా, ఇప్పటిదాకా ఆపినైంది మరి? కూలోళ్ళు నేనే ఆపుదామని ఆపా అంతే. లాస్ట్ ఒకసారి కొద్దిగా కోపేయటం. ఆ కూలోళ్ళు ఎందుకు గంతకంత తింటే కొద్దిగా ఒక ముద్ద ఎక్కువ తినాలి కానీ తక్కువ తినకూడదుగా. అదేలే. అలాగంది ఆపిన. ఈ రోజే వచ్చారు 30-40 మంది ఉన్నారు. 30-40 మంది ఉన్నారు ఈ రోజే స్టార్టింగ్. అయితే ఇప్పుడు దీని మీద మొత్తం కాయలన్నీ పండినాయి కదా, పచ్చికాయలు ఉన్నాయా? ఇంకా పచ్చికాయ ఉంది. పచ్చికాయ కూడా ఉంది. పచ్చికాయ ఉంది. అదే విధంగా పండుకాయ మొత్తం పండింది. పుచ్చకాయకి కింది కాయకి ఏమైనా తేడా ఉందా? అసలు తేడా లేదు. బారు సేమ్ ఉంది. దాకా కూడా కాయ చూసుకోండి. చివరి దాకా కాయ ఉంది. కుసకాయ కూడా లెంత్ ఉంది. లెంత్ ఉన్నాయి. ఓకే. చెట్టు హైట్ పెరగడం? హైట్ 4 అడుగులు. 4 అడుగులు ఉంది. ఓకే. మొత్తం ఇక పచ్చికాయ కూడా ఉంది. ఇక ఫుల్ గా పుచ్చకాయ కూడా ఉంది. పచ్చికాయ ఉంది. మొత్తం చెట్టు అంతా కాసి కింద ఒరిగింది. మొత్తం పడిపోయింది. మొత్తం కింద పడిపోయింది. మొత్తం పిచ్చి కాసింది అసలు. ఓకే. ఇప్పుడు ఇక్కడ చాలా మంచి వాతావరణం ఉంది. బాగుంది. చుట్టూ కొండలు ఉన్నాయి. చుట్టూ కొండలు ఉంటాయి. ఓకే. చాలా సూపర్ సెట్ అయిందండి. మీరైతే బాగా వ్యవసాయం దీనికైతే సూపర్ సెట్ చేసుకున్నారు. ముందుకు ఇంకో 2 ఎకరాలు ఎక్కువ వేయాలి. నేను ఎక్కువ వేస్తావు? ఇంకా ఎక్కువ వేయటమే. ఓకే. అంటే ఇది బాగా వచ్చింది. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఎక్కువ వేద్దాం అనుకుంటున్నా. ఏ రకం సీడ్ వేస్తారు? ఇదే భీష్మ 36. ఇదే వేస్తావు. ఈ సంవత్సరం ఇది బాగా వచ్చింది. నెక్స్ట్ ఇయర్ కూడా ఈ కాయ బరువు వస్తుంది. ఓకే. మీ ఊర్లో ఏమన్నా అడుగుతున్నారా? ఇప్పటికీ చాలా మంది వచ్చారండి. చాలా మంది వచ్చారు, చూశారు. అసలు ఏ విధంగా ఉంది ఏంటంటే స్వామి అంటే ఏ స్వామి అంటే చేపలమే స్వామి అంటున్నారు. అయినా కూడా వస్తారు, చూసిపోతారు. ఓకే. చూసిపోతారు. వాళ్ళు కూడా తీసుకున్నారు. నువ్వు ఇత్తనాలు పోయేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళి అంటున్నారు. అట్లా అంటున్నారు. అట్లా వస్తాను. ఓకే. ఇక అదే విధంగా చూస్తే భూమి ఏ రకమైన భూమి ఇది? నల్లరేగడి. ఓకే. ఇంకా నీకు ఇంకా అడిగేది ఏమున్నది? మొత్తానికి అయితే పూర్తిగా అడిగేసినాం మీకు టోటల్ గా. ఇప్పుడు కాయ సైజు కానీ గింజ శాతం, కలరు, ఇది ఇంకేమైనా తేడాలు ఏం లేదు అసలు. ఇంకేమైనా కావాలా దీంట్లో? ఇంకేం కావాలి? ఇంకా కాయడానికి బాగానే కాసి ఇంకేం కావాలా? ఇప్పుడు రైతులకు ఇంకేమైనా దీంట్లో లోపాలు ఉన్నాయా చెప్పండి. లోపాలకి ఏముంటది దీంట్లో? ఇంకా ఏం లేదు. నేను ఇంత ఉన్న కానీ జీతాలు ఉండి ఎక్సైజ్ రైతు నేను. ఓకే. ఇంత ఉన్న కానీ అరక నేర్చుకున్నా నేను. ఓకే. చదువుకుపోవాలి. ఎక్సైజ్ గురించి తెలుసు నాకు. ఓకే.
అది కానీ మొత్తానికైతే నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తున్నావు ఈ విధంగానైతే ఎక్కడ చూడలేదు. చూడలేదు నిరుడు మా బామ్మర్దిలో చూసి అయ్యాడు, నేనే చూసుకున్నా అంతే. అంతే మీ బామర్ది తోటలో చూసావు, నేనెందుకు పండియకూడదని నువ్వు నేను పట్టుదల నేను కూడా అయ్యాడు పండించిన. ఓకే, అంత బాగా వచ్చింది. ఓకే అండి, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ స్వామి గారు చాలా ఆనందంగా ఉన్నారు. ఆ బిడ్డ పెళ్లి కూడా కుదిరింది. నాకు ఆ బిడ్డ పెళ్లి కుదిరేందుకైనా నా తోట మస్తు సూపర్గా కాసింది, బాగుంది. ఇదైతే నాకు ఈ సంవత్సరం 40 నుంచి 60 క్వింటాల దిగుబడి అయితే రావడం జరుగుతుంది. ఎకరానికి 40 క్వింటాల దిగుబడి పోయిన సంవత్సరం మా బామర్ది వాళ్ళు తీశారు. నేను కూడా అదేవిధంగా నాది కూడా ఈసారి 40 క్వింటాలు అయితే 100% పెంచే కానీ తక్కువనైతే తగ్గదని ఆయన మాటల్లో మనం తెలుసుకున్నాము. అదేవిధంగా ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. కింది కాయకి పై కాయకి గల వ్యత్యాసం ఏమీ లేదు. సేమ్ కింద ఎట్లా కాసిందో పైన కూడా అదే మాదిరి కాసింది. కింద అంచు నుంచి కింది భాగం నుంచి కింద అడుక్కాడ నుంచి కింద కాయ అయితే కాయడం జరిగింది. అదేవిధంగా కాయ సైజు కానీ కలర్ కానీ ఏ విధంగా చూసినా కూడా అది హైలైట్ నెంబర్ 1 సూపర్ డూపర్గా కాయడం జరిగిందని ఆయన మాటల్లో తెలుసుకున్నాం. ఓకే అండి, నా ఛానల్ మొదటిగా చూసిన లైక్ చేయండి, అదే మరి సబ్స్క్రైబ్ చేయండి, తోట రైతులకు షేర్ చేయండి. నమస్తే.